ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 జూన్ మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కొత్త అవకాశాలు, ప్రయాణాలు మరి ఎదుగుదల కలిసి వచ్చే సమయం ఇదనమాట. అర్ధాష్టమ శని ఉన్నా గురు భగవానుడు మీకు మేలు కలిగిస్తున్నాడు. ఈ నెల ఆల్మోస్ట్ ప్రతి రాశి వారి యొక్క జీవితంలో గురు భగవానుడు శుభాన్ని ఇస్తున్నాడు. మంచి గ్రహస్థితి, గురువు అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టం, కుజుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. శని కారణంగా పని ఒత్తిడి ఉన్నా ఫలితం ఆలస్యంగా వచ్చే తీరుతుంది. రాహు వల్ల సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇంకా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరి అవకాశాలు చాలా 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 వస్తున్నాయి. టీచింగ్, ఐటీ, ట్రావెల్, గవర్నమెంట్ రంగాల్లో ఉన్న వారికి మంచి సమయం. ఇంకా డాక్టర్స్ అండ్ సర్వీస్ సెక్టార్, అడ్వకేట్స్, పోలీస్ అండ్ డిఫెన్స్ ఈ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచి అవకాశాలు. రీసెర్చ్లో ఉంటారు చూసారా, సైంటిస్ట్, రీసెర్చ్ వాళ్ళకందరికీ అవకాశాలు వస్తున్నాయి. స్పోర్ట్స్ వీళ్ళకందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు లేదా దేశ విదేశ ఉద్యోగ ప్రయత్నానికి ఇస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వస్తున్నాయి. మీ పాత వ్యాపారాలన్నీ, పాత వస్తువులన్నీ క్లియర్ అయిపోయి, డెట్స్ అన్ని క్లియర్ అయిపోయి అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారాలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు మరియు కుటుంబ అవసరాలపై ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క విలువైనటువంటి వస్తువులను, డాక్యుమెంట్స్ని చాలా జాగ్రత్తగా ఉంచండి. కొత్త ఇన్వెస్ట్మెంట్కి ముందు జాగ్రత్తగా ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టండి. పాత బాకీలు తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఒక పెద్ద శత్రువు ఉన్నాడు, నోరు. ఈ నోటును ఇలా సూదేసి గుచ్చేసుకోండి. బాగా సమయం బాగున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడమే మంచిది. ఇంకా విద్యార్థులకి వచ్చేటప్పటికీ విదేశీయ చదువు లేదా ఉద్యోగానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వీసా ఇంటర్వ్యూలో సానుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ స్టడీస్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది. కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోండి. ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి పెళ్లి ప్రయత్నాలు చేయండి. శ్రావణ మాసం, కార్తీక మాసం కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీ లాభ సూచనలు ఉన్నాయి. మీ యొక్క లోన్ కోసం, ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లోన్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి అన్ని కూడా క్లియర్ అయిపోతుంది. కొత్త కస్టమర్లు కనిపిస్తారు. చక్కటి అవకాశాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ మందకోడిగా ఉన్నవన్నీ కూడా కాస్త ట్రాక్ లో పడే అవకాశాలు బాగున్నాయి బిల్డర్స్ అందరికీ కూడాను. ఇంకా సినిమా రంగంలో వారికి, మోటివేషనల్ స్పీకింగ్, సోషల్ మీడియా, యూట్యూబ్స్ లో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆఫర్లు మరియు పబ్లిసిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మాట వల్ల అభిమానులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్త పడాలి. పెద్దల సలహా తీసుకోండి. మరియు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అలసట, కాళ్ళ నొప్పులు, నిద్రలేమి సమస్యలు, ప్రయాణాల్లో కొంచెం ఇబ్బంది, ఇంకా జీర్ణ ప్రక్రియ లేదా మీ యొక్క మర్మస్థానాల దగ్గర కాస్త ఇబ్బంది, మంటలు అలాంటివి వచ్చే అవకాశం ఉంటాయి. ఒక డాక్టర్ని, ప్రొఫెషనల్ డాక్టర్ని సంప్రదించండి. మరియు అదృష్టమైనటువంటి రంగు పసుపు మరియు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట తేదీలు ఈ నెల 3, 12, 21, 30. అదృష్ట దిక్కులు ఈ నెల ఈశాన్యం అని కూడా చెప్పచ్చు. మీరు ఈ నెల చేయవలసినటువంటి యొక్క పరిహారం అంతా కూడాను భగవంతుడు గురు భగవానుడి దత్తాత్రేయుని ప్రార్థన చేయండి. పసుపు వస్తువులు లేదా శనగలు దానం చేయండి. పేదలకు సహాయం చేయండి. ఓం గురవే నమః, ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు ప్రతిరోజు పారాయణం చేయండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం, కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కష్టానికి ఫలితం కనిపించే సమయం ప్రారంభమైంది. శని ప్రభావం వల్ల క్రమశిక్షణ మరియు బాధ్యతలు పెరుగుతుంది. గురు అనుగ్రహంతో ఆర్థిక విషయాల్లో ఊరట లభిస్తుంది.
కుజుడు ధైర్యం మరియు పని వేగాన్ని పెంచుతున్నాడు. రాహు కారణంగా సోషల్ మీడియా మరియు కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు, గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ, నిర్మాణ, ఇంజనీరింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మంచి సమయం. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి నెమ్మదిగా అయినా లాభాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో మాట జాగ్రత్త చాలా అవసరం. ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. కుటుంబం మరియు ఆస్తి విషయాల్లో ఖర్చు పెరిగే అవకాశం ఉంది. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు ఆలోచనలు ముందుకు వెళ్తాయి. పాత బాకీలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం పునరుద్ధరీకరణ అవుతుంది. విదేశాల ఉద్యోగం చేస్తున్న వారికి లేదా స్టక్ అయిన వాళ్ళకి మళ్ళీ వీసా అంతా కూడా క్లియర్ అయ్యి ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సంబంధాల్లో కుటుంబ సభ్యులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి సహకారం బలంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో ఆలస్యమైన మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో శుభవార్త వింటారు. ఇంకా విదేశీయ చదువు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి శుభవార్త కలిగే అవకాశాలు శుభమాసం. వీసా, డాక్యుమెంటేషన్ పనులు ముందుకు కదిలే అవకాశం. టెక్నికల్, మేనేజ్మెంట్, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్న వారికి మంచి ఫోకస్ ఉంటుంది. సివిల్స్ లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ అంతా ఉంటే దానికైతే ప్రిపేర్ అవ్వండి బాగా. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలు నెమ్మదిగా లాభం వస్తాయి. నిలిచిపోయిన నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రతి ఒక్క సెగ్మెంట్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి ద్వారా మీరు అభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కళాకారులకి సినిమా, టీవీ, టెక్నికల్, ప్రొడక్షన్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా. సోషల్ మీడియాలో నెమ్మదిగా ఫాలోయింగ్ పెరుగుతుంది. మీ మాటే శాసనం అన్నట్టుగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఎన్నో రోజులుగా కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి డాక్యుమెంట్ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. కాస్త నిర్లక్ష్యం చేస్తే ప్రతికూల అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. పెద్దల సలహా తీసుకోండి. ఇంకా ఆరోగ్యం పట్ల మోకాల నొప్పులు, అలసట, నిద్రలేనితనం ఉంటుంది. అజీర్ణం లేదా జలుబు లాంటిది, దగ్గు లాంటిది వస్తూ ఉంటుంది. కాస్త జాగ్రత్త పడండి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అదృష్ట రంగు నీలం, నలుపు. అదృష్ట సంఖ్య 8 మరియు 4. అదృష్ట తేదీలు 8 మరియు 17 మరియు 26. అదృష్ట దిక్కు దక్షిణం. ఈ నెల పరిహారాలు: ప్రతి శనివారం శని భగవానుని ప్రార్థన చెయ్యండి. నల్ల నువ్వులతో నూనె దానం చెయ్యండి. ఆవులకి పచ్చి కూరలు అవన్నీ కూడా ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. వృద్ధులకి మంచి అవకాశాలు ఇవ్వండి. వాళ్ళని ప్రోత్సహించండి. ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్ట దైవం, కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.